ప్రతి ఒక్క హెల్త్ డిసీజ్ ఉంటాయి. మెయిన్గా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ పండ్లు కూరగాయల నుంచి తయారైతే వీటి వల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాడవచ్చు, లేకున్నా వాడుకోవచ్చు. అట్లా బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, జాయింట్ పెయిన్స్, యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్కి మా సార్కి వచ్చేసి మోకాళ్ళ నొప్పులు ఉండేది. తను గ్రేవన్స్లో చేసిందన్న అట్లా దాంట్లో మోకాళ్ళ గుజ్జు అనేది అంతా పోయేది. దానికి సర్జరీ చేయాలంటే ఇట్లా ఒక క్యాప్సూల్స్ ఉంటాయని మీ గురించి క్లారిటీ చేసుకొని ఒక 4 months వాడితే మంచి రిజల్ట్ వచ్చింది. అట్లా ప్రతి ఒక్క హెల్త్ డిసీజ్ ఉంటాయి. అట్లా ఇప్పుడు మన కలమంతా తినొచ్చాక తింటాం మాట తినం కదా, అట్లా మన క్యాప్సూల్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఇది జ్ఞానధర్మ పుట్టగొడుగు నుంచి తయారైంది. ఇప్పుడు ఇది గ్లూకోజమైన్, ఇది ఒక ఫ్రూట్ నుంచి తయారైంది. అంటే మోకాళ్ళ గుజ్జు తగ్గ. ఇది అలవీరా కూడా మనం తినొచ్చుగా. అట్లా ఇది లేడీస్ సంబంధించి శతవారి, మనకు శతవారి అంటే మూలికల నుంచి తయారవుతుంది, చెట్ల నుండి, చెట్ల వేల నుంచి తయారవుతుంది. ఒక లేడీస్కి అయితే 100 రకాల హెల్త్ ఇష్యూస్కి ఉపయోగపడుతుంది. అంటే వైట్ డిశ్చార్జ్, పీసీఓడి, హెవీ బ్లీడింగ్ అయినా అట్లా వాటికి కూడా చాలా వాటికి యూజ్ అవుతుంది. జ్ఞానధర్మ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా రిమూవ్ చేస్తుంది. ఒక పుట్టగొడుగు ఉంటాయి కదా, పుట్టగొడుగు నుంచి తయారైంది. అట్లా మనకి క్యాప్సూల్స్ అనేవి ఉంటాయి. ఫ్లాక్స్ ఆయిల్ అవసరం నుంచి తీసింది. బాడీలో చెడుతో ఏమన్నా కూడా రిమూవ్ చేస్తుంది. హార్ట్ స్ట్రోక్ రాదు మెయిన్గా క్యాప్సూల్స్ అనేవి. అట్లా ప్రతి ఒక్క హెల్త్ డిసీజ్ ఉంటాయి. మనం 6 months ఏ హెల్త్ ఇష్యూస్కి వాడినా కానీ ఒక 6 months వాడితే మంచి రిజల్ట్ ఉంటుందట. బ్యూటీ కేర్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు సోప్స్ ఉంటాయి కదా ఆర్గానిక్, అంటే మనం ఇప్పుడు సంతూర్ వాడతాం ఎక్కువ. సంతూర్, హెర్బల్, లక్స్ ఇవే వాడుతూ ఉంటారు కదా. అవి తీసి యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఇవి యాడ్స్ ఇస్తాం మన ప్రతి ఒక్కటి మేము యూజ్ చేసినాక మీకు చెప్తాను. ఇది వేపాకు పుదీనాతో తయారైనది. మనకు చర్మం పైన దురదలు, ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసేస్తుంది. ఏ గ్రేడ్ 1 సోప్ వాడుకున్నా కూడా మనకు రిటర్న్ పాలసీ కూడా ఉంది. అంటే సోప్ ఎంత క్వాలిటీ ఉంటే రిటర్న్ పాలసీ పెరుగుతాం. ఫేస్ క్రీమ్లు ఉంటాయి కదా, బీబీ క్రీమ్ అనేది. అట్లా మనకి ఇది ఫ్రూట్స్, వెజిటేబుల్ నుంచే తయారవుతుంది. క్యారెట్, స్ట్రాబెర్రీ, చెర్రీ అట్లా వాడతాం. ఫేస్ వాష్ సోప్ ఇది మనకి బోనస్ కోసం అన్నమాట. సోప్ అంటే బాదం, కేసరి నుంచి తయారవుతుంది. అట్లా పంటి నుంచి సంబంధించిన పేస్ట్ ఉంటుంది కదా, పళ్ళు జువ్వమన్నా దానికి సంబంధించిన పేస్ట్, బ్లడ్ కావడం ఉంటుంది కదా వాటికి. దానికి క్యాన్సర్ రాదు మెయిన్గా. ఇది లవంగంతో తయారవుతుంది. ఇంకా వైట్నింగ్ సోప్ అంటే పేస్ట్ మన పండ్ల మీద చాలా ఉన్నా కానీ వాటికి సంబంధించిన పేస్ట్ కదా. ప్రోటీన్, థైరాయిడ్ అట్లా లిక్విడ్, పర్ఫ్యూమ్స్ అవి కూడా ఉంటాయి మనకి. మంగు మచ్చలు ఉన్న వాటికి సంబంధించి ఉంటాయి. లేడీస్ సంబంధించిన ఫ్యాట్స్ కదా